ఉమ్మడి మెదక్ జిల్లా వ్యాప్తంగా పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతోంది. ఉదయం కొన్ని ప్రాంతాల్లో ఈవీఎంలు మొరాయించినా అధికారులు సరిచేశారు. పోలింగ్ కేంద్రాల ముందు ఓటర్లు బార్లు తీరారు. మరిన్ని డీటెయిల్స్ శ్రీధర్ అందిస్తారు. ప్రశాంతంగా ఎన్నికలు జరుగుతున్నాయి. ఉదయం నుంచి పోలింగ్ ప్రక్రియ ప్రశాంతంగా జరుగుతుంది. మెదక్ పార్లమెంట్ పరిధిలో ఓటింగ్ శాతం కూడా ఉదయం నుంచి ఉదయం 9 గంటల వరకు 10.9%. దాంతోపాటు ఇప్పుడు పోలింగ్ శాతానికి వచ్చేసరికి 28.30% పోలింగ్ నమోదైంది. మెదక్ పార్లమెంట్ పరిధిలో సిద్దిపేట అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలో 26.53, మెదక్ అసెంబ్లీ నియోజకవర్గంలో 32, నర్సాపూర్లో 32, సో సంగారెడ్డిలో 26, పటాన్ చెరువులో 23, దుబ్బాకలో 30, గజ్వేల్లో 29. ఇట్లా మొత్తం ఓవరాల్గా మెదక్ పార్లమెంట్ పరిధిలో 28.30% అయితే ఓటర్లు వినియోగించుకున్నారు. చాలామంది ఓటర్లు కూడా మనం విజువల్స్ చూస్తే సంగారెడ్డి జిల్లా కేంద్రంలో ఇది పోలింగ్ బూత్లో ఉన్నాం. చాలామంది కొత్త ఓటర్లు కూడా ఉత్సాహంగా వస్తున్నారు. చాలామంది ఓటర్లతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అమ్మ చెప్పండి, ఏం పేరు? నీ పేరు? నా పేరు శృతి. ఏం చదువుతున్నావు? నేను ఇంటర్ సెకండ్ ఇయర్ అయిపోయింది. సో ఫస్ట్ టైం నా ఓట్ వేయడం చాలా బాగుంది ఎక్స్పీరియన్స్. సో నా ఓట్ అయితే నేను వేస్ట్ తడుచుకోలేదు. సో యూజ్ చేసుకుందాం ఈసారి, ఎవరైనా గెలిపిద్దాం, వాళ్ళు నాకు మా కోసం ఏమైనా చేస్తారేమో అని సో ఓటేసాను. మీ ఫ్రెండ్స్ అంతా వేస్తున్నారా? మా ఫ్రెండ్స్ అందరు వేస్తున్నారు. వాళ్ళు కూడా ఫస్ట్ టైం. సో వాళ్ళు కూడా ఎవరైనా విన్ అవుతే వాళ్ళు మనకి వస్తుంది ఏమైనా చేస్తారేమో అని ఉద్దేశంతో మేము ఓట్ చేసాము. సో దిస్ ఈజ్ మై ఫస్ట్ ఓట్. బాగుంది, చాలా ఎక్స్పీరియన్స్. సో ముందు కూడా నా ఓట్ నేను వేస్ట్ చేసుకోలేదు. ప్రతిసారి వేస్తానని నమ్మకం ఉంది. చాలామంది ఓటర్లు అంటే ఫస్ట్ టైం ఓటర్లు కూడా సంతోషంగా ఉదయం నుంచి పోలింగ్ కేంద్రాలకు వచ్చి ఓటు వేసుకుంటున్నారు. సో పోలింగ్ పర్సంటేజ్ కూడా కంటిన్యూస్గా కొనసాగుతుంది. ఒక మెదక్ పార్లమెంట్ పరిధిలో అట్లా ఉండగా ఇటు జైరాబాద్ పార్లమెంట్ పరిధిలో 31.83% ఓటింగ్ ప్రక్రియ కొనసాగింది. సో ఓటింగ్ కూడా కొనసాగుతుంది. సో ప్రధానంగా మెదక్ పార్లమెంట్ పరిధిలో కేసీఆర్ మెదక్ తన ఓటు హక్కు వినియోగించుకున్నారు. చింతమడక, తన స్వగ్రామం చింతమడకలో ఓటు హక్కు వినియోగించుకున్నారు. సో చాలామంది పెద్దవాళ్ళు కూడా వస్తున్నారు ఓటు వేయడానికి. సో చెప్పండి, ఏం పేరు? మీ పేరు? శివాజీ. ఎంత ఉంటుంది మీ వయసు? ఎంత వయసు? 80 మీద ఉండొచ్చు. ఓటు వేస్తున్నాం, అప్పటి సందే వేస్తున్నాం. చాలా మంది ఓటు వేయకుండా ఇంట్లోనే కూర్చుంటుంటారు కదా, వాళ్ళకి ఏం చెప్తుంటారు? లే ఓటు వేయాలని, ఎట్లా ఉన్నాము వేయాలి, వేస్తేనే బాగా. యువ ఓటర్లతో పాటు చాలామంది పెద్దవాళ్ళు కూడా తమ ఓటు హక్కు వినియోగించుకునేందుకు పోలింగ్ కేంద్రాలకు వస్తున్నారు. ఉదయం నుంచి కూడా ఆ పోలింగ్ కేంద్రాల వద్ద మనం ఇట్లాంటి వారందరికీ కూడా ప్రత్యేకమైన ఏర్పాట్లు చేస్తారు. వీల్ చైర్లను ఏర్పాటు చేసిండ్రు. దాంతోపాటు